బాధపడుతున్నారు డిమాండ్ పవన్ తండ్రి. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా డిమాండ్ పవన్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫైనల్ దాకా చేరుకున్నాడు, టాప్ 5లో కూడా ఉన్నాడు. అయితే డిమాండ్ పవన్ తండ్రిని కూడా అప్పుడు బిగ్ బాస్ వేదికపైకి పిలిచి ఆయన అందరికీ పరిచయం చేశారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నట్టు, ఆయనకు ట్రీట్మెంట్ కోసం కూడా ఆ డబ్బులను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పాడు. డిమాండ్ పవన్ బిగ్ బాస్లో క్యాష్ తీసుకొని బయటికి వచ్చాడు. సో అప్పుడు ఈ క్యాష్ ఏం చేస్తామని అడిగినప్పుడు ఆయన తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను, ఇంకా ఇతర అవసరాలకు వాడుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో డిమాండ్ పవన్ తండ్రి అప్పుడు బిగ్ బాస్ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఈవెంట్లో చూపించింది. ఇప్పుడు అతని తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తోంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందాడు. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ తండ్రి ప్రస్తుతం మృతి చెందినట్టుగా తెలుస్తుంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఒకసారిగా ఆయన కుటుంబంలో విషాదం చేయాలనుకునే గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో మృతి చెందాడు. గతంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు క్యాష్ తీసుకొని ఆయన బయటకు వచ్చారు. అయితే క్యాష్ తమ తండ్రి ట్రీట్మెంట్ కోసం కూడా వినియోగిస్తారంటూ డిమాండ్ పవన్ బిగ్ బాస్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ ఇంట్లో విషాదం అయితే చోటు చేసుకుంది. మనం పిక్చర్లో చూడొచ్చు. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్తో బాధపడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, డిమాండ్ పవన్ ఫాదర్ క్యాన్సర్తో చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆయన బిగ్ బాస్ వేదికపై కూడా ఆయన్ని పరిచయం చేశారు. అప్పుడు డిమాండ్ పవన్ క్యాష్తో బయటకు వెళ్ళినప్పుడు ఆ క్యాష్తో తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేస్తానంటూ కూడా బిగ్ బాస్ ప్లాట్ఫామ్పై మాట్లాడారు. అంతలోనే ఆయన తండ్రి క్యాన్సర్తో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? 9లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాను. దానికన్నా ముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా డాన్సులు చేస్తూ అంత గుర్తింపు రాకపోయినప్పటికీ బిగ్ బాస్ లో మాత్రం తను టాస్క్లు ఆడుతూ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఇటు రీతు చౌదరితోని ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేసుకొని జనాల్లో అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోని పలు టాస్కుల్లో జరిగేటప్పుడు కానీ లేకపోతే ఫ్యామిలీస్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా తన ఫాదర్ ఎంత స్ట్రగుల్ తో ఉన్నారు, ఇటు హెల్త్ పరంగా తను ఎంత లోగా ఉన్నారు, హెల్త్ పరంగా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా సార్లు యొక్క వేదిక మీద తను చెప్పుకోవడం కూడా జరిగింది. అండ్ తన ఫాదర్ కోసమే తను ఇక్కడికి రావడం అండ్ తనకి వచ్చిన మనీ కూడా తన ఫాదర్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తానని చెప్పడం. సో ఇదంతా కూడా జనాలందరికీ కూడా కదిలించింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే లాస్ట్ డేస్ ఉంటాయో మనకి ఇక్కడ బిగ్ బాస్ లోని, ఆ రోజు వాళ్ళ ఫాదర్ వచ్చి నాగార్జున గారిని పరిచయం చేసి ఆ స్టేజ్ పైన నిలబెట్టినందుకు కూడా వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ డబ్బులు తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ తన ఫాదర్ యొక్క ట్రీట్మెంట్ కి అండ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఏంటో నాకు కొంచెం చెప్పండి, ఎవరో ఒకరు హోస్ట్ కూడా నాగార్జున గారిని కూడా అడిగేవాడు ఎలా ఉందో ఏంటో చెప్పండి అని చెప్పి కూడా. అంత చాలా గౌరవంగా అండ్ అంత బాధ్యతగా తీసుకున్న అబ్బాయికి ఈ రోజు ఇలాంటి వార్త అన్నది నిజంగా తనని లో చేసే విషయం అనే చెప్పాలి. మరైతే ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ పవన్ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ స్ట్రాంగ్ గా లైఫ్ ని ఇంకా లీడ్ చేయాలి అండ్ ఇప్పటి వరకు ఇప్పటి నుంచి తన ఫ్యామిలీని తను చూసుకోవాలి అని చెప్పి కూడా చాలా మంది ఈ రోజు తనకి స్ట్రాంగ్ గా ఉండమని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ప్రయోజకుడుగా ఆ స్టేజ్ మీద తన తల్లిదండ్రుల్ని నించోబెట్టాడు అని అయితే ప్రౌడ్ గా చెప్పుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాంబాస్, రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న డిమాండ్ పవన్ తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితుడైనటువంటి డిమాండ్ పవన్ తండ్రి కోసం ఆ డబ్బును వినియోగిస్తానంటూ కూడా బిగ్ బాస్ వేదికపై చెప్పడం అప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. అయితే తన తండ్రి
మరణంతో ఒక్కసారిగా డిమాండ్ పవన్ విషాదంలో మునిగిపోయారు. తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అప్పుడు ఆయనతో హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ పవన్ను పరామర్శించినట్టు తెలిసింది. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ అతన్ని పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందాడు. కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు డిమాండ్ పవన్ తండ్రి. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా డిమాండ్ పవన్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫైనల్ దాకా చేరుకున్నాడు. టాప్ 5లో కూడా ఉన్నాడు. అయితే డిమాండ్ పవన్ తండ్రిని కూడా అప్పుడు బిగ్ బాస్ వేదికపైకి పిలిచి ఆయన అందరికీ పరిచయం చేశారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నట్టు, ఆయనకు ట్రీట్మెంట్ కోసం కూడా ఆ డబ్బులను వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పాడు. డిమాండ్ పవన్ బిగ్ బాస్లో క్యాష్ తీసుకొని బయటికి వచ్చాడు. సో అప్పుడు ఈ క్యాష్ ఏం చేస్తామని అడిగినప్పుడు ఆయన తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాను, ఇంకా ఇతర అవసరాలకు వాడుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో డిమాండ్ పవన్ తండ్రి అప్పుడు బిగ్ బాస్ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఈవెంట్లో చూపించింది. ఇప్పుడు అతని తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తోంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందాడు. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ తండ్రి ప్రస్తుతం మృతి చెందినట్టుగా తెలుస్తుంది. డిమాండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఒకసారిగా ఆయన కుటుంబంలో విషాదం చేయాలనుకునే గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో మృతి చెందాడు. గతంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు క్యాష్ తీసుకొని ఆయన బయటకు వచ్చారు. అయితే క్యాష్ తమ తండ్రి ట్రీట్మెంట్ కోసం కూడా వినియోగిస్తారంటూ డిమాండ్ పవన్ బిగ్ బాస్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్యాన్సర్తో పోరాడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ ఇంట్లో విషాదం అయితే చోటు చేసుకుంది. మనం పిక్చర్లో చూడొచ్చు. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్తో బాధపడుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, డిమాండ్ పవన్ ఫాదర్ క్యాన్సర్తో చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆయన బిగ్ బాస్ వేదికపై కూడా ఆయన్ని పరిచయం చేశారు. అప్పుడు డిమాండ్ పవన్ క్యాష్తో బయటకు వెళ్ళినప్పుడు ఆ క్యాష్తో తన తండ్రికి ట్రీట్మెంట్ కూడా చేస్తానంటూ కూడా బిగ్ బాస్ ప్లాట్ఫామ్పై మాట్లాడారు. అంతలోనే ఆయన తండ్రి క్యాన్సర్తో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? 9లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాను. దానికన్నా ముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా డాన్సులు చేస్తూ అంత గుర్తింపు రాకపోయినప్పటికీ బిగ్ బాస్ లో మాత్రం తను టాస్క్లు ఆడుతూ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఇటు రీతు చౌదరితోని ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేసుకొని జనాల్లో అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోని పలు టాస్కుల్లో జరిగేటప్పుడు కానీ లేకపోతే ఫ్యామిలీస్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా తన ఫాదర్ ఎంత స్ట్రగుల్ తో ఉన్నారు, ఇటు హెల్త్ పరంగా తను ఎంత లోగా ఉన్నారు, హెల్త్ పరంగా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా సార్లు యొక్క వేదిక మీద తను చెప్పుకోవడం కూడా జరిగింది. అండ్ తన ఫాదర్ కోసమే తను అక్కడికి రావడం అండ్ తనకి వచ్చిన మనీ కూడా తన ఫాదర్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తానని చెప్పడం. సో ఇదంతా కూడా జనాలందరికీ కూడా కదిలించింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే లాస్ట్ డేస్ ఉంటాయో మనకి ఇక్కడ బిగ్ బాస్ లోని, ఆ రోజు వాళ్ళ ఫాదర్ వచ్చి నాగార్జున గారిని పరిచయం చేసి ఆ స్టేజ్ పైన నిలబెట్టినందుకు కూడా వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ డబ్బులు తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ తన ఫాదర్ యొక్క ట్రీట్మెంట్ కి అండ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఏంటో నాకు కొంచెం చెప్పండి, ఎవరో ఒకరు హోస్ట్ కూడా నాగార్జున గారిని కూడా అడిగేవాడు ఎలా ఉందో ఏంటో చెప్పండి అని చెప్పి కూడా. అంత చాలా గౌరవంగా అండ్ అంత బాధ్యతగా తీసుకున్న అబ్బాయికి
ఈ రోజు ఇలాంటి వార్త అన్నది నిజంగా తనని లో చేసే విషయం అనే చెప్పాలి. మరైతే ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ పవన్ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ స్ట్రాంగ్ గా లైఫ్ ని ఇంకా లీడ్ చేయాలి అండ్ ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి తన ఫ్యామిలీని తను చూసుకోవాలి అని చెప్పి కూడా చాలా మంది ఈ రోజు తనకి స్ట్రాంగ్ గా ఉండమని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, ప్రయోజకుడుగా ఆ స్టేజ్ మీద తన తల్లిదండ్రుల్ని నించోబెట్టాడు అని అయితే ప్రౌడ్ గా చెప్పుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది రాంబాస్. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న డిమాండ్ పవన్ తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితుడైనటువంటి డిమాండ్ పవన్ తండ్రి కోసం ఆ డబ్బును వినియోగిస్తానంటూ కూడా బిగ్ బాస్ వేదికపై చెప్పడం అప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. అయితే తన తండ్రి మరణంతో ఒక్కసారిగా డిమాండ్ పవన్ విషాదంలో మునిగిపోయారు. తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అప్పుడు ఆయనతో హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ పవన్ను పరామర్శించినట్టు తెలిసింది. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ అతన్ని పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది.